ఓం సదాశివా నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పరంతాం వందే గురుం పరంపరాం వందే గురుం శ్రీ గీతాచార్య పరంపరాం. ఆది సర్వలోకాలకు ఆదర్శమైనటువంటి దంపతులు లక్ష్మి శ్రీమన్నారాయణమూర్తులకు శివపార్వతులకు అనేక సాష్టాంగ దండ ప్రణామములు. మా సద్గురుదేవులు వెంకటకోటి యోగేంద్రుని వారి యొక్క పాదపద్మములు నమస్కరించుకుంటూ స్టేజీ మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కిందన్న భక్తులందరూ కూడా నమస్సులు. మరి ఈరోజు వేదవ్యాసుని యొక్క పౌర్ణముగా మనకి 12 పౌర్ణాలు ఉంటాయి. అందులో ఒక్కొక్క పౌర్ణానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మొన్న అంతకుముందు పైన పౌర్ణం బుద్ధ పౌర్ణంగా మనం చేసుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణాన్ని వ్యాస భగవానునికి అంకితం చేయడం జరిగింది. ఎందుకంటే సుమారుగా 5500 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి వాడు వేదవ్యాస మహర్షి. కానీ మనకి కొన్ని లక్షలు కాదు కోట్ల సంవత్సరాల క్రితం అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి 2,50,00,000 సంవత్సరాలు దాటి ఉంటుంది సుమారుగా వేదం. ఎందుకంటే వేదం పుట్టి ఆ శబ్ద అలంకారాలు అవన్నీ వాళ్ళు పరిశోధన చేస్తే ఇది సుమారుగా అన్నాళ్ళు అయి ఉంటుందని చెప్పారు. కానీ ఆ వేదాలు ఎక్కడుండేవి? బ్రహ్మముహూర్త వెలువడినవి మనకి అవన్నీ. ఆ తర్వాత అందుకే నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ కర్తృభ్యో వంశ ఋషుభ్యో అని మనకు శ్లోకం మొదలవుతుంది. అంటే బ్రహ్మతో మొదలయ్యి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం చేత అది వేదవ్యాస భగవానుడు, కృష్ణ భగవానుడు, ఆ తర్వాత గురు పరంపర అందరికి కూడా చేరిందయ్యా ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అని చెప్పడం జరిగింది. అలా వెలువడినటువంటి వేదాలు మరి అనేక రకాలుగా అనేక ఋషుల ద్వారా అనేక రకాలుగా ఉన్నవి. అంటే పిడుగురాళ్ళలో కొంచెం, కరాలపాడులో కొంచెం, తుమ్మల చెరువులో కొంచెం, అక్కడ కొద్దిగా దానికి సంబంధించిన ముఖ్యమైన పార్ట్స్ అన్నీ ఉంటే, కానీ వేదవ్యాస భగవానుడు జన్మించినటువంటి చిన్న వయసులోనే 10-12 సంవత్సరాల వయసులో తపస్సుకు పోయి దగ్గర 300 సంవత్సరాలు తపస్సు చేసిండు. 300 సంవత్సరాలు ఆయన తపస్సు ఎలా ఉంటుందంటే మీకు ఒక ఫోటో ఎక్కడో చూసుంటారు మీరందరూ. శరీరం మొత్తం శుష్కించి ఓన్లీ అస్థిపంజరం మాత్రమే ఉంటుంది, గోర్లు మొత్తం భూమిలోకి పాతుకుపోయి ఉంటాయి. అలా గొప్ప తపస్సు చేసి విపరీతమైనటువంటి అనంతమైన బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని